హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ వీడియో క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మీ మొబైల్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినా వారి ఫోటో అనేది మీ యొక్క ఈమెయిల్కి డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో ఆ ట్రిక్ అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇందులో సెర్చ్ చేయాలి క్రుక్ క్యాచర్ అని. ఈ అప్లికేషన్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో అక్కడ నుంచి ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటేనే అయిపోలేదు. సో దీనికి కొన్ని సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ అనేవి ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఇందులో మొట్టమొదటిసారిగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ నెక్స్ట్ అనే యారో సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇందులో డైరెక్ట్గా మన మొబైల్లో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. సో దానికోసం మనం ఇక్కడ యాక్టివ్ నో మీద క్లిక్ చేసి ఇక్కడ యాక్టివ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ పర్మిషన్ అనేవి ఎనేబుల్ చేయాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం ఎన్ని అటెంప్ట్స్ తర్వాత మన లాక్ అనేది ప్యాటర్న్ లాక్ ఎన్నిసార్లు రాంగ్ చేస్తే తర్వాత అది ఫోటో అనేది క్యాప్చర్ చేయాలని. సో దానికోసం మనం ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ 3 అటెంప్ట్స్ ఉన్నాయి. నేను మాత్రం కేవలం 1 అటెంప్ట్ అని రాస్తున్నాను. నేను 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అలర్ట్ ఈమెయిల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇదే మనకు ఇందులో ముఖ్యమైన ఆప్షన్. సో ఇక్కడ మనం యాక్టివ్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన జీమెయిల్ అడ్రస్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మన మొబైల్లో ఏ జీమెయిల్ అయితే ఉంటుందో దానికి యాక్సెస్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకొని దీని మీద ట్యాప్ చేసి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో దీని తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ అనేది అలర్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కెమెరా అనేది ఎనేబుల్ చేయాలి. దీని తర్వాత మనకు లొకేషన్ మరియు స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేయాలి. దీని తర్వాత మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ సింపుల్గా ఏం చేయని అవసరం లేదు. టోటల్గా బ్యాక్ వచ్చేయండి. సింపుల్గా మనం ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ లాక్ అనేది రాంగ్గా ఎంటర్ చేస్తాను. నాకు ఇది ఫోటో తీస్తుందా లేదా చూద్దాం. సో నేను 1 టైం నా ప్యాటర్న్ లాక్ అనేది రాంగ్గా ఎంటర్ చేస్తాను. సో చూసినట్లయితే ఆల్రెడీ నా ఫొటోస్ అనేవి ఇది నా ఫోటోని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను కరెక్ట్గా పాస్వర్డ్ అనేది ఇచ్చేసి ఓపెన్ చేసి ఈ క్విక్ క్యాచర్ని ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. హోమ్ ఆప్షన్ పక్కన ఈ ఆప్షన్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి పక్కన చూసినట్లయితే మన ఫోటో అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇంతే కాదు, మనం ఇందాక లొకేషన్ కూడా ఎనేబుల్ చేసాం కాబట్టి మన మొబైల్ అనేది ఏ లొకేషన్లో ఫోటో తీసుకుంది అది మీకు మ్యాప్తో సహా చూపించడం జరుగుతుంది. మీకు వచ్చే డౌట్స్ ఏమిటంటే మన మెయిల్కి ఈ ఫోటో వస్తుందా రాదా అని. మీరు ఒక 15 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే వెంటనే మీ మెయిల్కి నోటిఫికేషన్ అనేవి ఆ ఫోటో ఏవైతే ఉంటాయో అవి మన అలర్ట్ చేసిన ఈమెయిల్కి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ ఫోన్ ఒకవేళ పోకపోయినా కానీ ఈ క్విక్ క్యాప్చర్ అప్లికేషన్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి వదిలేసినట్లయితే ఎవరైనా మీ మొబైల్ దొంగలించిన తర్వాత రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళ ఫోటో అనేవి మీ జీమెయిల్కి రావడం జరుగుతుంది. సో ఈ యాప్ అనేది చాలామందికి చాలా రకాలుగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.